వెల్కమ్ టు పండుగ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే పెరుగు కూర వండుకుందాము. అయితే ఒక కమ్మని పెరుగునైతే తీసుకోవాలండి. ఇప్పుడైతే సన్నగా కోసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుందాము. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేలాగా కలుపుకుందాము. చాలా బాగుంటుంది. కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇదంతా కూడా బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనకి వేగాలి. ఇప్పుడైతే ఇందులోకి పసుపునైతే యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఇందులోకి కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకుందాము. అలాగే కొద్దిగా గరం మసాలాలను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ ఒకసారి కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకోవటం వల్ల మనకి మసాలాలు అనేవి బాగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మజ్జిగ అందులో వేసేసుకోవాలి. కమ్మటిదే వేసుకోవాలండి, లేకపోతే కొద్దిగా పులుపు వస్తుంది. కూర అనేది కమ్మగా ఉంటే మజ్జిగ అంత పులుపు రాదు. కూర చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పట్టించుకోవాలండి. అంతేనండి, ఈ విధంగా ఉంటుంది కూర. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.